బాపట్ల పురపాలక సంఘ కార్యాలయాన్ని ముట్టడించారు. బాపట్ల పట్టణం పాడిసిన్పేట పీఎంఏవై ఎన్టీఆర్ కాలనీ వాసులు. బాపట్ల పట్టణ సిఐటియు నాయకుడు శరత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డితో కాలనీ వాసులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి వస్తువులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాలు ఇచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గృహాలు నిర్మించాలని ఇబ్బందులకు గురిచేసి నివాసాల యాజమానులను అప్పుల పాలు చేశారంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు మీకు పట్టా సర్టిఫికేట్ ఎవరుందో ఆ పట్టా సర్టిఫికేట్ ఇల్లు కట్టుకున్నాము 4 సంవత్సరాల నుంచి సుమారు 1000 కుటుంబాల పైన నివాసం ఉంటారు. ఇల్లు కట్టుకొని అక్కడున్న ప్రజలు ఎవరికి కూడా మౌలిక వసతులు లేక అంతర్గత రోడ్లు కానీ వీధి దీపాలు కానీ త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పసిపిల్లలు, వృద్ధులు, వికలాంగులు. ఆ రోడ్లు నడవాలంటే ప్రమాదకరమైన విషపూరితమైన పాములు, అదేవిధంగా క్రిమికీటాల వల్ల అనారోగ్యాలు పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ సమస్య మీద గతంలో కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. సానుకూలంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు స్పందించారు. మేమైతే ఏదైతే డిమాండ్ చేసామో, ఏదైతే మాకు కావాలి ఇంటికి డోర్ నెంబర్లు కావాలని, అదేవిధంగా త్రాగునీరు సౌకర్యం కావాలని, అక్కడ ఉన్నటువంటి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అక్కడ ఉన్న రోడ్లకి గుంటలు పోడ్చాలని చెప్పేసి మేము అడిగిన సందర్భంగా మా డిమాండ్ని సానుకూలంగా కమిషనర్ గారు స్పందించారు. ఈరోజు తక్షణమే ఇప్పుడు జేసీబీని పంపిస్తామని చెప్పారు. డోర్ నెంబర్లు కావాల్సిన వాళ్ళు అర్జీ పెట్టుకుంటే సోమవారం మేము సర్వే చేసి ఆ డోర్ నెంబర్లు ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా